గతంలో కొన్ని ఘర్షణలు జరిగినాయండి. ఇప్పుడు పేదోడికి పెత్తందారికి మధ్య జరుగుతున్నారు కదా, పోరాటం అంటున్నారు కదా. నేను సూటిగా ప్రశ్న వేస్తున్నా. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3-4 రీజన్స్ ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్ర అనేటప్పటికి రాయలసీమ, కోస్తా జిల్లాలు, కోస్తాంధ్ర. దీంట్లో మీరు పరోక్షంగా మాట్లాడే సామాజిక వర్గం ఉన్న పెత్తందారులు అనే ఏరియా ఉంది చూసారా, ఇక్కడ ఏ రోజు అలజడులు. తెలంగాణలో నక్సలిజం ఉంది, రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉంది, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా కొంత నక్సలిజం ఎఫెక్ట్ అయింది తప్పితే కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మీరు చెప్పే పెత్తందారులని మాట్లాడుతున్న సామాజిక వర్గం ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటూ రైతుకి వ్యవసాయ కూలీకి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం వేల సంవత్సరాల నుంచి ఏమైతే ఉందో దాంతో భూమిని నమ్ముకొని ప్రకృతిని నమ్ముకొని వ్యవసాయాన్ని నమ్ముకొని ముందుకు సాగిన వర్గమే తప్పితే దోపిడీలు దుర్మార్గాలు చేసి ఉన్నట్టయితే మరి ఇక్కడ కూడా నక్సలిజం పుట్టేది కదా, ఇక్కడ కూడా ఫ్యాక్షనిజం పుట్టేది కదా, ఎందుకు లేదు? మీరు వచ్చి ఇప్పుడు కొత్తగా పెత్తందారులు అంటే ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి సార్. నాయకుడు బలమైన వాడైతే, నాయకుడికి విజన్ ఉంటే, నాయకుడు గొప్పవాడైతే చెయ్యాల్సింది ఏంటంటే సమాజంలో ఉన్న అంతరాలను తొలగిస్తా సమాజాన్ని ఐక్యంగా ముందుకుంచి వెనకబడిన అణగారిన వర్గాల్ని పెంచుకుంటూ వాళ్ళ నాయకత్వాలను పెంచుకుంటూ ముందుకు తీసుకెళ్లాలా. అది చేతగానప్పుడే సమాజాన్ని విడగొట్టి అంతరాలు కల్పించి అడ్డుగోడలు నిర్మించి ముందుకెళ్తారనేది నా ఉద్దేశం. ఖచ్చితంగా. మరి అది కాక ఇంకేముంది ఇక్కడ? మీరు స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రిగా అయ్యారు. మీ తండ్రి గారు, మీ కుటుంబం గడిచిన కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో క్రియాశీలకంగానే ఉంది. మీకు ఎన్నో అవకాశాలు వచ్చినాయి. మీరు ఇప్పుడు కొత్తగా పెత్తందారులు అనాల్సిన అవసరం వచ్చింది. అసలు పెత్తందారులు ఎవరైతే వాళ్ళు చెప్తున్నటువంటి పేదలకి వర్సెస్ పెత్తందారుల మధ్య యుద్ధం అంటున్నారు. అసలు పెత్తందారుల జాబితాలో ఉందెవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా పెత్తందారుల జాబితాలో? అంటే వారికి ఉన్నటువంటి ఆస్తులు ఈ భారతదేశంలో నెంబర్ 1 ముఖ్యమంత్రి ఆస్తి పరుల్లో, ఆయనకున్న వ్యాపార సామ్రాజ్యం లేదా ఆయనకున్నటువంటి రాజకీయమైనటువంటి ఒక శక్తులు ఇవన్నీ ఉన్నప్పుడు ఎవరు అసలు? అదే నేనేమంటున్నానంటే ఇవన్నీ ఉండొచ్చండి. ఇప్పుడు కొంతమంది రాజకీయాల్లో ఉంటారు, దాంట్లో సామాజిక వర్గాలతో పర్లేదు అన్ని సామాజిక వర్గాలు ఉంటాయి. వ్యాపారస్తులు ఉంటారు, దాంట్లో అన్ని సామాజిక వర్గాలు ఉంటాయి. మీడియా ఉంటది. మీరు అన్నారు సామాజిక వర్గం అని. అసలు అమరావతి అనేటువంటి దాన్ని కమ్మ సామాజిక వర్గాన్ని కొట్టారా, లేకపోతే ఏమని కొట్టారు? ఎందుకు కొట్టారు అసలు దాన్ని? అంటే దాన్ని నాశనం చేశారు. అది వారి మైండ్ సెట్ అనుసరించి జరిగిందని నేను అనుకుంటా ఉన్నాను. మైండ్ సెట్ అంటే దాన్ని అనుకున్న కారణం ఏంటి? ఇప్పుడు ఇంతకుముందు అన్నారు మీరు బీసీలని అని చెప్పని, బీసీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులందరినీ తొక్కేస్తున్నారు. వాళ్ళందరూ అక్కడ వారి మనోభావాలు ఏంటంటే తెలుగుదేశానికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి మద్దతు తెలిపే సామాజిక వర్గం, లేకపోతే వారికి అనుచర వర్గానికే ఎక్కువ భూములు ఉన్నాయి. అక్కడ గనక రాజధాని నిర్మాణం పెరిగితే ప్రత్యక్షంగా పరోక్షంగా వారికి ఆర్థికంగా ఎక్కువ లాభాలు జరగవచ్చేమో అనే భావన వారి మనసులో ఉండుండొచ్చు. ప్రాక్టికల్గా చెప్పాలంటే ఆయన చెప్పే ఆ పెత్తందారీ వర్గానికి అక్కడ ఉన్న పాపులేషన్ ఎంత, ఆ పాపులేషన్లో వీళ్ళ పర్సెంటేజ్ ఎంత, తన ప్రధానమైనటువంటి సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన గ్రామాలు కూడా అక్కడ చాలా ఉన్నాయి, వాళ్ళందరికీ భూములు ఉన్నాయి. అట్లాగే బీసీలకి, ఎస్సీలకి, అన్ని సామాజిక వర్గానికి భూములు ఉన్నాయి. మన హైదరాబాద్ డెవలప్ అయింది. ఈ వైబ్రేషన్స్ చుట్టుపక్కల ఒక 60 కిలోమీటర్లకు వెళ్ళిపోయింది. ఈ 60 కిలోమీటర్లలో రెడ్డి సామాజిక వర్గమే ఉందా? అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి కదా. అమరావతిలో ఉన్నటువంటి దాంట్లో ఎక్కువ సామాజిక వర్గం ఉన్నటువంటి కాపులు, తర్వాత రెడ్లు, 3 కమ్మాస్, ఎక్కువగా ఉన్నటువంటి భూములు రెడ్డిస్కే అక్కడ ఉంది. మరి ఆ మాత్రం మినిమం నా అవగాహన లేకుండా ఎందుకు తీసుకుంటారంటారు? మీరు చరిత్ర అనే ఒక పాఠ్యాంశాన్ని మనకి చిన్నతరం నుంచి కూడా ప్రతి తరగతిలో పెట్టారు. సోషల్ స్టడీస్ ఉండేది కదా. హిస్టరీ ఎందుకు హిస్టరీ పెట్టారంటే చరిత్రను ఎప్పుడు అధ్యయనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఒక కుటుంబాన్ని అయినా, ఒక రాష్ట్రాన్ని నడిపే వాళ్ళకైనా, దేన్ని నడిపే వాళ్ళకైనా ఎందుకు మనం పోల్చుకుంటామంటే అది ఇది అని. ఇక్కడ మనం ఎందుకు ఈ సబ్జెక్ట్ నేను ప్రస్తావించానంటే కొన్ని రకాల మనస్తత్వాలు ఆ తీరుగా ప్రవర్తిస్తారు. ఉదాహరణ హిట్లర్ ఉన్నాడు. యూదులు అనే ఒక వర్గాన్ని ఎందుకు ద్వేషించాడు? ప్రపంచ యుద్ధానికి ఎందుకు కారకుడయ్యాడు? అతనికి లోపల ఏదో తెలియని ద్వేషభావం. ఒక అక్కడ ఉన్నటువంటి ఆ యూదులు ఆర్థికంగా బలమైన వాళ్ళని, వాళ్ళు మన మీద ఏదో పెత్తనం చేస్తున్నారని ఆ జాతిని సమూలంగా అంతరించాలనుకున్నాడు. కానీ చివరికి అతని వల్ల కాక ఎండ్ ఆఫ్ ద డే వార్ అయిపోయిన రోజు సూసైడ్ చేసుకున్నాడు. అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. సద్దాం హుస్సేన్ ఉన్నాడు.
ముస్లిం కంట్రీ. ఈ తెగానండి, ఆ తెగానండి, ఎన్నైనా చెప్పండి, ఏ షియాలైనా సున్నీలైనా కుర్దులైనా అందరూ ముస్లింసే. కానీ ఎందుకో అక్కడ తెగలకి ఏం చేశాడు, కుర్దులు అనే ఒక తెగను చూపించి ఇతను రివర్స్ అయ్యి ఆ నిరంతరం వాళ్ళ మీద దాడులు గొడవలు వాళ్ళని సమాజం నుంచి వేరు చేసేటట్టుగా చేశాడు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎలిమినేట్ చేయలేకపోయాడు. హిట్లర్ని తీసుకున్నా లేకపోతే సద్దాం హుస్సేన్ తీసుకున్నా కానీ హిస్టరీలో అది జరిగింది, అది వాళ్ళ వల్ల కాలేదు. అట్లాగే ఇక్కడ కూడా మీకు రాజకీయంగా ప్రత్యర్థులు ఉండొచ్చు, వ్యాపారపరంగా ప్రత్యర్థులు ఉండొచ్చు, మీరు పై స్థాయికి ఎదగాలని కోరుకోవాలి తప్పితే వాళ్ళందరూ ఎలిమినేట్ చేయాలి మీరు ఎప్పుడు కోరుకోకూడదు. హిట్లర్ ఆలోచనలు, సద్దాం హుస్సేన్ ఆలోచనలు, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఒకటే రకంగా ఉంటాయి. అంటే ఈ పోలిక కలుస్తుంది, దీంట్లో జరుగుతున్న దాంట్లో చూస్తే అదే విధంగా ఉంది. మరి భావజాలం అట్లాగే ఉంది కదా. నేను అంటుంది